Thank you so much for being subscriber to my YouTube channel. I am very happy. నా స్టూడెంట్స్ రిజల్ట్స్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టంకి ఇప్పుడు ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ఎస్, మార్కెట్లో ఎవరు చెప్పినట్టు నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సృష్టించాలి అని సృష్టించాను. అండ్ దట్ ఈస్ కాల్డ్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. వై ఈజ్ దిస్ యూనిక్? ఎందుకంటే ఎవరు కూడా 10 months చెప్పట్లేదు. నేను ఎక్కువ టైం తీసుకుని వీళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్స్ రావాలి, రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ రావాలి అంటే ఏం చేయాలో ఆ పని వీళ్ళతో చేపిస్తాను. ఆ పని ఏంటో కనుక్కొని చేపించి ఇప్పుడు రిజల్ట్స్ నా దగ్గర ఉంది. అండ్ వీళ్ళ రిజల్ట్స్ చూసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నౌ దే ఆర్ డూయింగ్ ది స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ టోటలీ అవుట్ స్టాండింగ్. ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక హౌస్ వైఫ్ ఆర్ లైఫ్ మొత్తం తెలుగు మీడియంలోనే చదివి ఒకటేసారి గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ మీడియం చదవాలి అన్న పరిస్థితి ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ ఎట్లా సఫర్ అవుతాడో వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు ఫ్లూయెంట్గా. వాళ్ళే సొంతంగా వాళ్ళ స్క్రిప్ట్ రాసి కెమెరా ముందు వచ్చి ఇలా నాలాగా మాట్లాడుతున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ కన్విక్షన్. ఈ కోర్స్ వెనకాల నా రీసెర్చ్, నా 19 years ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండొచ్చు. బట్ స్టూడెంట్స్ కూడా నాతో పాటు ఆ కమిట్మెంట్, ఆ జీల్తో చేసినప్పుడే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. నేను నా పాత వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తుండొచ్చు. దిస్ ఈజ్ అ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విచ్ ఈజ్ హోంవర్క్ బేస్డ్ కోర్స్. ఈ కోర్స్లో చాలా హోంవర్క్ ఉంటుంది. ఎందుకు అంత హోంవర్క్ ఉంది? ఎందుకు 10 months టైం? ఎందుకంటే మీరు స్కూల్ స్టేజ్లో వర్క్ చేయలేదు, ఇప్పుడు నేను మీతో చేపిస్తున్నాం కాబట్టి అంత టైం. సార్ ఇన్ని ప్రయత్నాలు చేసినాం, ఎన్నో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ పోయినాం, ఇప్పుడు వస్తుందా అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. ఎందుకు ఎన్నో స్టూడెంట్స్ ఒక 5 to 6 స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి ఉంటారు ఒక 2-3 years టైంలో. ఐ అండర్స్టాండ్ దట్, మేము ఈ మార్కెట్ రీసెర్చ్ చేసాము. బట్ ఐ సే విత్ గ్యారంటీ అండ్ విత్ కన్విక్షన్ దట్ ఎస్, నేను చెప్పినట్టు మీరు 200 days హోంవర్క్ చేస్తే నేను మీకు స్పీకింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ గ్యారంటీ చేయగలుగుతాను. ఎందుకు నాకు కాన్ఫిడెన్స్ ఇంత ఉందంటే నేను ఎలా ఇంగ్లీష్ సంపాదించుకున్నానో నా స్కూల్ స్టైల్ నుంచి ఇదే ఫార్మాట్ని వీళ్ళకి ఈజీగా చెప్తే ఎలా ఉంటుంది, తెలుగు మీడియం స్టూడెంట్ ఎందుకు సఫర్ అవ్వాలి అని ఆలోచించి చేసిన కోర్సే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఓన్లీ ఇన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వీ టీచ్ బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్ వరకు. ఇందు నుంచి సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్ ఎలా చేయాలని, తర్వాత రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, రైటింగ్, లిస్నింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ చేపిస్తాము. దీని ఫౌండేషన్గా తీసుకుని దీనిపైన స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అంటే సార్ ఇంటరాక్షన్ లేకుండా ఎట్లా వస్తుంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని చాలా స్టూడెంట్స్ అడిగారు. దానికి సమాధానమే స్పీకింగ్ ప్రాజెక్ట్స్. స్పీకింగ్ ప్రాజెక్ట్స్లో మీరే సొంతంగా మీ స్క్రిప్ట్ రాయడం, అది ఎలా అని నేను గైడ్ చేస్తాను. అలా మీరే రాసి అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ యువర్ ఓన్. 100% అది మీ స్క్రిప్ట్ ఉంటుంది, మీరే సొంతంగా రాస్తారు. సో మనం బేసిక్ గ్రామర్ నుంచి ఎక్కడైతే స్టార్ట్ చేసామో స్పీకింగ్ ప్రాజెక్ట్ వచ్చే వరకు ప్రతి ఫౌండేషన్, ప్రతి క్లాస్ ప్రభావం ఉంటుంది స్పీకింగ్ ప్రాజెక్ట్ పైన. సో స్పీకింగ్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ కోర్స్ చేరుతున్నారు అండ్ ఇందులో చాలా అవుట్ స్టాండింగ్ రిజల్ట్ మీకు ఎక్కడ వస్తుంది అంటే స్పీకింగ్ ప్రాజెక్ట్స్లో వస్తుంది. సో ఈ హోంవర్క్ మీరు చేస్తూ స్పీకింగ్ ప్రాజెక్ట్ స్టేజ్ వరకు మీరు వచ్చారంటే దెన్ యూ విల్ డూ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్. సో ఆ స్పీకింగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరే సొంతంగా రాసి మీరే మాట్లాడతారు. అప్పుడు మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని వస్తుంది. ఎస్, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నేను చాలా కష్టపడాను, ఎన్నోసారి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాను. మేబీ మీరు ఇన్సల్ట్ ఫీల్ అయి ఉండొచ్చు ఇంగ్లీష్ వల్ల, షేమ్ ఫీల్ అయి ఉండొచ్చు, భయం ఫీల్ అయి ఉండొచ్చు, ఇంకా నాకు ఇది రానే రాదు అని ఎంతోమంది గివ్ అప్ చేసి ఉండొచ్చు. బట్ ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఐ హ్యావ్ ప్రూఫ్. నా స్టూడెంట్స్ రిజల్ట్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. Hi, this is Nagaraj. I explain about globalization. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. Try my cookery book. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Hey guys, my name is Sai Krishna. I studied in Sankeetika Engineering College and I'm a passed out guy in 2017 and luckily I got placed in Lumen Engineering Services with a decent package. And yesterday I heard that lot of big companies are coming to conduct campus drives in our college this year. So I want to wish all the final year students
All the best, and go and register yourself in college and get a chance to attend that interviews. All the best. So guys, I hope now you understand with conviction. Yes, కమిట్మెంట్ ఉంటే పాసిబుల్. చాలామంది ఏంటంటే ఓ సార్ నాకు జాబ్ ఉన్నది, ఓ సార్ నోటిఫికేషన్ పడినది, ఓ సార్ నాకు ప్రమోషన్ వస్తలే, ఓ మై గాడ్ నేను తెలుగు మీడియం నేను ఏం చేయాలి. దిస్ ఈస్ కంప్లైనింగ్. కంప్లైంట్ చేసేవానికి ఆశలు ఎక్కువ ఉంటుంది. ఆశలు ఉన్నవాడు పని చేయడు, కానీ మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఆ మార్గాలు వెతుకుతున్నప్పుడు వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఉంటారు. వీళ్ళే చాలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ పోతారు. ఎందుకంటే 30 day కోర్సులు 30 daysలో వచ్చేసేయాలి ఇంగ్లీష్, 60 daysలో వచ్చేసేయాలి ఇంగ్లీష్. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు, బుక్స్ చదువుతారు, మెటీరియల్గా ఉంటారు, అన్నీ చేస్తారు, కానీ కమిటెడ్ యాక్షన్ చేయరు. ఇప్పుడు నా స్టూడెంట్స్ చూసినారు మీరు, వీళ్ళు కమిటెడ్ యాక్షన్స్ తీసుకున్న స్టూడెంట్. కమిటెడ్ యాక్షన్ అంటే ఏంటి? ఈ కోర్స్ చేరితే ఏదో మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అయిపోరు, మీకు ఏదో స్కిల్స్ వచ్చేదు. చాలామంది ఎట్లా అనుకుంటారంటే ఈ కోర్స్ చేరితే సార్ ఏదో మనకి కొత్తగా నేర్పిస్తారు, దానివల్ల మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటాము. అది ఏం నేర్పిస్తారో నేర్చుకుందాం అని అన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. అట్లా రాదండి. ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. సింపుల్. మీరు స్కూల్ స్టేజ్లో పని చేయలే, ఇప్పుడు చేస్తారు, అంతే, రిజల్ట్స్ వస్తుంది. కాకపోతే నేను 30-60 daysలో చెప్పలేను, అది మీరు చేయలేరు. 30-60 daysలో వస్తుందా ఇంగ్లీష్? దట్స్ నాట్ పాసిబుల్. సో నేను క్లియర్ అండ్ ఫ్రాంక్ చెప్తున్నా, ఐ కెనాట్ చీట్ పీపుల్. ఎస్, నేను కూడా పైసలు చేస్తున్నా, ఐఎమ్ ఛార్జింగ్ ఫర్ మై కోర్స్. బట్ ఒక పద్ధతి ఉంటుంది. నా పద్ధతి 10 months కోర్స్. ఇది ఒక ఆన్లైన్ కోర్స్. ఈ ఆన్లైన్ కోర్స్లో నేను చెప్పిన 10 language learning areas మేము కవర్ చేస్తున్నాము. ఇది చేయడానికి మీకు ఒక 8 to 10 months టైం పడుతుంది. మీకు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాం మా వెబ్సైట్లోనే. మీరు లైఫ్ లాంగ్ మీకు ఈ కోర్స్ మీకు యాక్సెస్ ఉంటుంది. కాకపోతే ఈ కోర్స్ చేయడానికి మీకు 10 months టైం పడుతుంది. దిస్ ఈజ్ అ హోంవర్క్ బేస్డ్ కోర్స్. ఈ కోర్స్లో వీడియోస్ చూస్తూ ఉండకూడదు. ఇదేం నాలెడ్జ్ బేస్డ్ కోర్స్ కాదు. ఇందులో నాలెడ్జ్ ఉంటుంది. నేను ప్రతి వీడియోలో ఒక క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత హోంవర్క్ ఉంటుంది. హోంవర్క్ చేయాలి. చాలామంది వీడియో చూసేటప్పుడు నోట్స్ చేయరు, అప్పుడు అర్థం కాదు. అట్లా కాదు, వీడియోస్ చూడాలి, నోట్స్ చేయాలి, హోంవర్క్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ వీడియో మంత్లీ ఒక 20 videos కవర్ చేయాలని ఒక రీజనబుల్ టార్గెట్ పెట్టుకోండి. 10 monthsలో 200 videos కంప్లీట్ చేస్తారు. అలా కంప్లీట్ చేసేటప్పటికి మీరు స్పీకింగ్ ప్రాజెక్ట్ స్థాయికి వస్తారు. మీరే సొంతంగా మాట్లాడి ఇలా వీడియోస్ చేసి మీరే నాకు లింక్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్ అందరు చూస్తారు. మీకు డౌట్స్ చాలా వస్తాయి. ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం మీ జర్నీలో నేను మీతో ఉంటాను. మీరు డౌట్స్ కోర్స్ కిందనే కామెంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ అడగొచ్చు. లేదంటే వాట్సాప్ గ్రూప్లో నన్ను అడగొచ్చు, నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. 95% మీకు డౌట్స్ రావు. ఆ రోజు క్లాస్ మీకు అర్థమై ఆ రోజు మీరు హోంవర్క్ చేస్తే మీకు డౌట్స్ రావు. 5% డౌట్స్ ఏముంటాయంటే కవర్ కాని టాపిక్స్ నుంచి రావచ్చు. ఒకరోజు ఖచ్చితంగా టాపిక్ కవర్ అవుతుంది. బట్ సమ్ టైమ్స్ డౌట్స్ అనేది వస్తాయి. వీ కెనాట్ స్టాప్ డౌట్స్. బట్ డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో డౌట్ క్లారిఫికేషన్కి నేను కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ ఇట్లా 10 months నేర్పిస్తూ ఈ కోర్స్ చేరుతున్నట్టే మీరు ఒక్క కోర్స్ కాదు 10 కోర్స్ చేరుతున్నట్టు. ఓకే, 10 కోర్సులు ఉన్న కాంటెంట్ నేను చెప్తున్నా ఈ కోర్సులో. ప్లస్ ఐఎమ్ దేర్ విత్ యూ త్రూఅవుట్ ద జర్నీ అండ్ ఇట్ వర్క్స్. ఐ హ్యావ్ రియల్ రిజల్ట్స్. నేను గాలిలో మాట్లాడతలేదు. మీకు కమిట్మెంట్ ఉంటే, మీరు 200 days కష్టపడతాం అని మీకు ఫైర్ ఉంటే, దెన్ ఐఎమ్ ద రైట్ పర్సన్. అండ్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ యూ. అలా మీరు కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దెన్ గైస్ April 1 టుమారో యూ గాట్ టు టేక్ అడ్మిషన్. ఓకే, న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఎగ్జిస్టింగ్ బ్యాచ్ క్లోజ్ అవుతుంది. సో టుడే ఈజ్ 31st March ఆల్రెడీ. ఓకే, సో డోంట్ డిలే. ఆలోచిస్తూ ఉండకండి ఎప్పుడు వస్తుంది సొల్యూషన్, ఏం చేయాలి, ఇంగ్లీష్ కోసం ఏం చేయాలి, న్యూస్ పేపర్ చదవాలి, నేను హిందూ న్యూస్ పేపర్ ఎప్పుడు చదవగలుగుతా, ఇంగ్లీష్ మూవీస్ ఎప్పుడు చూడగలుగుతా. డోంట్ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్స్ దట్ డిడ్ నాట్ గివ్ యూ రిజల్ట్స్. కొత్తగా చేయాలి అండ్ ఏది వర్కౌట్ అవుతుందో అది చేయాలి. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేరండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని లెవరేజ్ ఇట్, యూజ్ ఇట్, మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. నేను సింపుల్గా ఒకటే అడుగుతున్నా, మీరు నాకు హోంవర్క్ ఇస్తే నేను మీకు ఫ్లూయెన్సీ అండ్ ప్రొఫిషియన్సీ ఇస్తాను. ఆర్ యూ కమిటెడ్? ఇఫ్ యూ ఆర్ అ కమిటెడ్ స్టూడెంట్, ఎస్ సార్ నేను తెలుగు మీడియం స్టూడెంట్, నేను అవస్థలు పడ్డాను, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, విఫలమయ్యాను, బట్ ఎస్ నౌ ఐఎమ్ కమిటెడ్. ఐ వుడ్ లైక్ టు టేక్ కమిటెడ్ యాక్షన్. మీ కోర్స్, మీ ప్రిన్సిపల్స్ నాకు నచ్చింది, నా పేరు ఇది, నా ఈమెయిల్ ఇది అని నా కింద నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఐ విల్ టేక్ యూ ఇన్ April 1st batch. The fees is 5,500 rupees for 10 months and that's very reasonable. Yes, కొందరికి పైసలు ఎక్కువ అనిపించచ్చు. If you have credit card, then you can pay in installments. Only 1,200 rupees for 5 months.
చాలామంది సిగరెట్కి 3,000 రూపాయలు ఖర్చు పెడతారు నెలకి. ఓకే, సో 1,200 రూపీస్ ఇస్ లెస్ దెన్ మిల్క్ ఆర్ సిగరెట్ బడ్జెట్ ఫర్ మంత్. ఓకే, సో ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ ఈజీ అండ్ యాజ్ డూయబుల్ ఫర్ యూ. ఈ కోర్స్ చాలా ఈజీ కోర్స్, కాకపోతే ఇందులో వర్క్ ఉంది, మీరు వర్క్ చేయాలి. మనీ ప్రాబ్లం నేను సాల్వ్ టు ద బెస్ట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ. టైం మీరు తీసుకోవాలి, హోంవర్క్ మీరు చేయాలి. సో ఇట్లా మనీ, టైం, ఎఫర్ట్ పెడితేనే కమిటెడ్ స్టూడెంట్. నాకు కమిటెడ్ స్టూడెంట్ కావాలి. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే నాకు మీ ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్తో మెసేజ్ చేయండి. బికాస్ టుమారో ఈజ్ April 1st, ద ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో పింగ్ మీ టు టేక్ అడ్మిషన్ ఇన్ April 1st బ్యాచ్. Thank you so much. I'm really proud of you guys, of all my students, and thank you so much for the love subscribers. I will see you in the course. Bye.